హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే బ్రోకలీ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సూప్ అయితే డైటింగ్లో ఉన్న వారికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చాలామంది లిక్విడ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బ్రోకలీలో చాలా ప్రోటీన్ ఉంటుంది కదండి, మనకి హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మనం డైలీ వాడే వంటల్లో కొంచెం బ్రోకలీ వేసి ప్రిపేర్ చేసుకున్నా కానీ బాగుంటుంది. అలా కాకుండా ఎప్పుడు మనం కర్రీ అలాగా కాకుండా బ్రోకలీని ఇలా సూప్ లాగా చేసుకొని తాగండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అందులోకి అయితే శుభ్రంగా కడిగిన 1 కప్పు నేను బ్రోకలీ వేసుకున్నాను. అందులో 4-5 మిరియాలు, ఒక 6-7 వరకు అండి గార్లిక్ వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని వీటిని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. బ్రోకలీ ఒక 5-6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ బ్రోకలీ ఈ విధంగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలండి. దించుకొని ఇది పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి మనము. ఇది ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే మనము వాటర్ సపరేటు, అలాగే ఉడికించుకున్న బ్రోకలీని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి, మిగతా జ్యూస్ల కన్నా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని అయితే మనము మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తని ప్యూరీలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా ఫస్ట్ మనము ప్యూరీలా చేసుకున్న తర్వాత మనం ఎందులో అయితే బాయిల్ చేసుకున్నామో అందులోనే ఈ ప్యూరీని అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని మరీ చిక్కగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనమైతే మరి కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇక్కడ మనము వెల్లుల్లి అలాగే మిరియాలు వేసాం కదా, వాటి స్పైసీనెస్ కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అంత సాల్ట్ వేసుకొని మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కొంచెం దగ్గర పడాలండి. అంతవరకు మనం మరిగించుకుంటే సరిపోతుంది. బ్రోకలీ సూపు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనము వారంలో ఒక 2-3 సార్లైనా ఈ విధంగా చేసుకొని తాగితే మనకు ఎంతో ఎనర్జీ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక మనం దించి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లా కాకుండా, పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము తాగితే చాలా చాలా బాగుంటుంది. తాగిన కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.